హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేంటంటే కనుక మనకి విశాఖపట్నం ఉన్న చాలా ప్లేసెస్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందన్నమాట. మనం వెళ్ళేది ఏంటంటే కనుక మన రుషికొండ బీచ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫుల్ వీడియో అయితే చూసేయండి అనమాట. ఫుల్ వీడియో చూసాక మనకి ఎలాగున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ పార్కింగ్ ప్లేస్కి అయితే కనుక కంపల్సరీగా అయితే కనుక 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. నేను వెళ్ళింది ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి కొంచెం బైక్స్ అన్నిటికి కూడా మాకు పార్కింగ్ ప్లేస్లో ఉంటే బెస్ట్ అని చెప్పి నేను అక్కడైతే పార్కింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు చూసుకొని ఎక్కడో దగ్గర పార్కింగ్ చేసినా సరే పర్లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. రుషికొండ బీచ్లో అయితే బోట్ రైడింగ్ కూడా ఉంది. అంటే మనకి ప్రాడో రైడింగ్ కూడా ఉంది. ఎవరైనా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ దాని ప్రైస్ వచ్చేసి మనకి 2500 అయితే పర్ పర్సన్కి అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు. కిడ్స్ ఏరియాస్కి అయితే మరి ఇంకా చెప్పవసరం లేదనమాట. ఫుల్ జోన్లో అయితే ఆడుకోవచ్చు అనమాట అందరూ కూడా. అండ్ పెద్ద చిన్న లేకుండా కూడా మొత్తం అందరూ కూడా ఒకే ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ మనం ఏంటంటే కనుక అక్కడ బోట్కి కూడా మనం వెళ్ళవచ్చు, రైడ్ అయితే వెళ్ళవచ్చు అనమాట. స్కూబా డ్రైవింగ్ అవి కూడా ఉన్నాయి. నేను ట్రై చేసింది ఏంటంటే కనుక మన స్పీడ్ బోట్కి అయితే ట్రై చేశాను. ఒక రేంజ్లో అయితే స్పీడ్ బోట్ ఉంది. మీరు ఎవరైనా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫోన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అనమాట. చాలా భయం వస్తుంది. ఫుల్ రేస్లో అయితే వెళ్తుంది. మళ్ళీ రెండోసారి కూడా నేను వెళ్తాను కూడా. ఈసారి కూడా మీకు వీడియో చూపిస్తాను అనమాట. అండ్ ఫుల్ వీడియో చూసి అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫుల్ వీడియో చూసి నాకు ఒకసారి సపోర్ట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మీకైతే నేను తీసాను, అవి కూడా మీకు త్వరలోనే అయితే వస్తున్నాయి అనమాట. ఇన్నిసార్లు చెప్తున్నానని కాకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి.